స్వామి ఇప్పుడు మనం దీక్షలో ఉన్నప్పుడు టైం టు టైం ఇక్కడ సన్నిధానంలో పూజ చేసుకుంటాము, భిక్షకి వెళ్తాము, వచ్చేస్తాము, ఉంటాం స్వామి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత వేరే కారణం వల్ల వేరే ఊరు వెళ్తాం స్వామి. వెళ్ళేటప్పుడు అక్కడ గుడ్లు లేకపోవచ్చు, కంఫర్టబుల్గా అంటే మనము పూజ చేసుకోవడము, భిక్ష దొరకపోవచ్చు. ఆ టైంలో ఏ విధంగా ఉండాలి అనేది నాకు కొంచెం. సన్నిధానం అంటే మేము పూజ చేస్తాం కదా స్వామి. సన్నిధానం అంటే ఇల్లే సన్నిధానం. నాకు అవును స్వామి. 10 మంది కలిపి ఉండేది సన్నిధానం కాదు స్వామి. దేవుడు ఉండేదే సన్నిధానం. స్వామి. మన వసతుల కోసం 10 మంది ఇళ్లను వదిలేసి గాలికి ఒక చోట ఉండేది సన్నిధానం కాదు. స్వామి. క్లియర్. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మనం. ఓకే స్వామి. నో సన్నిధానం సిస్టమ్. ఇది 10 మంది కూర్చొని అక్కడ ఇష్టం వచ్చినట్టు ఉండి ఇంటిని గాలికి వదిలేసి చేస్తున్న బాధ్యతలని వదిలేసి ఉండేది సన్నిధానం కాదు. మన ఇంటిలో దేవుని పెట్టి మీరు ఎవరి కోసం మాలేసుకున్నారు? నా కోసం, నా కుటుంబం. మీరు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, వాళ్ళు మీరు మామూలు రోజుల్లో మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. కానీ ఇప్పుడు మాల